కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను వెంటనే అమలు చేయాలని తిప్పర్తి మండలం బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. రైతులందరికీ రైతు భరోసాను అమలు చేయాలని అన్నారు. మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలో జరగనున్న కేటీఆర్ పాల్గొనే రైతు మహాధర్నాకు తిప్పర్తి మండల కేంద్రం నుండి బీఆర్ఎస్ నాయకులు తరలి వెళ్లారు. తొలుత తిప్పర్తి మండల కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించిన అనంతరం మహాధర్నాకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పల్రెడ్డి రవీందర్ రెడ్డి, జిల్లా నాయకుడు తండు నరసింహగౌడ్, లొడంగి గోవర్ధన్, సిరిగిరి వెంకట్రెడ్డి, కందుల లక్ష్మయ్య, గుండు వెంకన్నగౌడ్, గురువయ్య, జాకటి బాలరాజు, జాకటి ఆనంద్, ఎండి జానీపాషా, ఎండి రఫీ, గుండెబోయిన సైదులు, గుండెబోయిన రామచంద్రం, కస్పరాజు సైదులు, తుప్పలపల్లి సైదులు, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. తిప్పర్తి మండలం నుండి రైతు మహాధర్నా కార్యక్రమానికి ఒక 500 బైకులతోటి రైతులు, టీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ఎత్తుగా తరలి రావడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో కేటీఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ దోపిడీలను, ఈ రైతు భరోసా, రైతు బీమా పథకాలపై వారిని ఎండగట్టడం కొరకు వారు ఎంతో కృషి చేసి 2 సార్లు వాయిదా వేయించడం కూడా జరిగింది. ఈ ప్రభుత్వం ఈ బెదిరింపులకు వీటికి మేము భయపడే లేదు. ప్రతి ఒక్క టీఆర్ఎస్ కార్యకర్త కాంగ్రెస్ వాళ్ళని ఉరికించి కొట్టడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈరోజు మా తిప్పర్తి మండలం నుంచి భారీ ఎత్తుగా రావడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన 6 వాగ్దానాలను అమలు చేయలేక సతమతం అవుతూ ఇబ్బందులు పడతా ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ప్రజల్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాల ఇబ్బందులు పెడతా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కోరికి లాభం చేస్తుందంటే పెట్టుబడిదారులకు లేదు మంత్రులు వాళ్ళ వరకే ఉపయోగపడుతుంది తప్ప పేద ప్రజలకు ఒక్కటి కూడా మరి అందుబాటులోకి పేద ప్రజలకు చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ చేసే పరిస్థితి కనపడతలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేసి ప్రజల్లోకి రైతులకు రైతు భరోసా వేసి రైతులకు రైతు బీమా, అదేవిధంగా మరి మహిళలకు ఇస్తున్నటువంటి 25,000 రూపాయలు కానీ, అదేవిధంగా ప్రతి ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి 6 వాగ్దానాలు అమలు చేసేంత వరకు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిరంతరం పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. నల్గొండ క్లాక్ టవర్ దగ్గర రైతు మహాధర్నా, కేటీఆర్ ధర్నా ఈరోజు నడుస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ఆ రైతులకు సంబంధించి చాలా హామీలు ఇచ్చి ఒక్క నిర్ణయం కూడా సరిగా తీసుకోలేదు. దాని గురించి ఇలా ధర్నా చేయడానికి కేటీఆర్ గారు వస్తున్నారు. దానికి మద్దతుగా ప్రజలందరూ నల్గొండకు వెహికల్స్ మీద పోయి మద్దతు